హరిహర వీరమల్లు ట్రైలర్ అయితే లాంచ్ అయింది కూడా. ట్రైలర్ చూస్తుంటే అద్భుతంగా ఉందని చెప్పి అభిమానులు అయితే మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం కాకినాడ జిల్లా కాకినాడ చాణక్య చంద్రగుప్త థియేటర్ దగ్గర అయితే ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ అందరూ కూడా అభిమానులు అందరూ కూడా చూశారు. ప్రస్తుతానికి డిసిసి బ్యాంక్ చైర్మన్ బాబులు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ట్రైలర్ ఎలా ఉంది అసలు? చాలా అద్భుతం. ప్రేక్షకులు ఈరోజు ఏదైతే కోరుకుంటా ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి దాన్ని మించి హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ ఈరోజు ఉంది. ఖచ్చితంగా హరిహర వీరమల్లు సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంది, బ్లాక్ బస్టర్ కాబోతూ ఉంది. ఇదంతా కూడా ఈరోజు యువతకి గతంలో మన యుద్ధ వీరుల యొక్క చరిత్ర భావితరాలకు తెలిసే విధంగా ఈ సినిమా అంతా ఆద్యాంతం కూడా ఉత్కంఠభరితంగా ప్రతి సీను కూడా చాలా అందంగా తీయడం జరిగింది. ఫోటోగ్రఫీ చాలా బాగుంది, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే మనసు అంతా ఉప్పొంగిపోతూ ఉంది, రక్తం మరిగిపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క సీన్ చూస్తూ ఉంటే, ఆ గుర్రం ఎక్కేటువంటి సీన్ చూస్తే ఇప్పటి వరకు కూడా ఏ సినిమా హీరో కూడా అటువంటి సీను తీయలేకపోయారు. మా హీరో, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తీసేటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాబోతా ఉంది. మేము ఊహించిన దానికన్నా కూడా సూపర్ హిట్ కాబోతా ఉంది. చాలా రోజుల తర్వాత ఆన్ స్క్రీన్ మే పవన్ కళ్యాణ్ చూశారు, అసలు ఎలా అనిపించింది? మా అందరికీ కూడా అభిమానులందరికీ కూడా ఇదో పెద్ద పండగ. చాలా రోజుల తర్వాత మా నాయకుడిని ఫుల్ స్క్రీన్ మీద చూసుకోవడం జరిగింది. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమాగా హరిహర వీరమల్లు ఉంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సివిల్ సర్కిల్ చైర్మన్ సుధీర్ ఉన్నారు. చెప్పండి, ఎలా ఉంది ట్రయలర్, ఎలా చూశారు, అసలు ఎలా ఉంది? అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయండి. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిగా ఎప్పుడు పూర్వం చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు ఇది చూస్తుంటే భారతదేశ పూర్వ చరిత్ర అంతా కూడా కళ్ళ ముందు కనబడే విధంగా కళ్ళకు కట్టినట్టు ప్రజలందరికీ కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మా సోదరుడు మన తుమ్మల బాబు గారు చెప్పినట్టు గుర్రం ఎక్కే సీన్ ఇప్పుడు వచ్చి చరిత్రలో ఏ హీరో చేయలేదు. ఈ సినిమా ఇక్కడ ఖచ్చితంగా బ్లాక్ బస్టరే కాదు, మొత్తం దేశం అంతా కూడా ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కావాలని తీసుకెళ్లే విధంగా ఉందండి ట్రయల్